జంగపల్లి ఏం పేరు నీ పేరు? స్వామి కుకుట్ల స్వామి అనేది. ఏం చేస్తావు, పని ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తావు. ఎట్లా రైతు బంధు ఇట్లా పడ్డదా? రైతు బంధు 2 ఎకరం బాగుంటే నాకు ఎకరమే పడ్డది. మేడం అగ్రికల్చర్ మేడం ఫోన్ చేస్తే రుదారం ఒకసారి వాట్సాప్ చేయన్నది పెట్టిన ఇప్పుడు ఏమన్నారు పడుతుంది అని చెప్పింది. వేస్ట్ ప్రభుత్వం. రుణమాఫీ అయిందా? రుణమాఫీ నాకు అయింది ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంటుండే పథకాల విషయంలో? చాలా బాగుంటుండే. బాగా అంటే నీకేం బాగా అనిపించింది? అన్ని పథకాలు వచ్చినాయి కరెక్ట్ సమయానికి. ఈ సమయానికి రైతు బంధు ఏ సమయానికి మూడు రకాలు పెట్టినా ఎప్పుడు కాలేదు. ఇప్పుడు అవుతా ఉన్నాయి, ఇంకా కూడా కాలేదు. మిగతా స్కీమ్స్ అన్ని మంచిగా కరెక్ట్ టైంకి ఇచ్చిండు అప్పుడు కేసీఆర్ పెన్షన్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వేస్ట్. ఈ ప్రభుత్వం వేస్ట్ అంటే అంతే. ఏడాదిన్నరనే అవుతుంది కదా. అప్పుడు కేసీఆర్ కొత్తలో గెలిచినప్పుడు ఏడాదిన్నర దాకా ఏం చేయలేడు. ఇంకో కొంచెం టైం ఇస్తే చేస్తామని అంటే చెప్తారు కానీ ఏం చేస్తారు అని చేస్తాం, ముఖం చేస్తాం అంతే అంటవా? మరి గెలిపించారు కానీ ప్రజలు ఏమో మార్పు తీసుకొద్దామని. మార్పు అంటే చేసినాము, అంటే చేసేటోళ్ళు చేసిర్రు, మనం ఏం చేయలేదు, మనం ఏం చెప్తలేము కానీ చేసేటోళ్ళు చేసిర్రు. కానీ ఇక అది చూడాలి. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఒకవేళ ఇప్పుడు ఎన్ని ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. ఒక 10 మంది జంప్ అయ్యారు కదా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వేరు 10 మంది ఉప ఎన్నికలు వస్తాయి అంటారు. అప్పుడు ఒకటేద్దాం అనుకుంటున్నాం. మరి బీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటున్నాం. అంటే కొందరు అందే బాగా అప్పులు చేసి పోయి అరెస్ట్ అవుతారని చెప్తారు కేసీఆర్. మస్తు చెప్పుకుంటారు వాళ్ళ ప్రతిపక్షం పార్టీలు. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే అప్పులు చేసిపోయినా అందుకే మేము కరెక్ట్ టైంకి ఇవ్వలేకపోతున్నాం రైతు బంధు ఇట్లా అని చెప్తున్నాడు కదా. కరెక్ట్ టైం ఇవ్వలేకపోతే ముందర ఎందుకు చెప్పిండు? మేనిఫెస్టోలో చెప్పిండు. ఇప్పుడు ఇస్తాడా? వాళ్ళది మాట ఉంది, ఇప్పుడు సాగించుకుంటున్నారు. ఎట్లా ఈ ప్రభుత్వం అయితే ఏం నచ్చలేదు నీకు? ఏం నచ్చలేదు. వేస్ట్. ఏం చెప్దాం అనుకున్నావు రేవంత్ రెడ్డికి? మరి ఏం చెప్దాం అనుకుంటే ప్రజల గురించి మేలు చేస్తే మంచివాడు అంటాం. కేసీఆర్ చేసిండు మంచివాడు, ఎవరిని అడిగినా గదే మాట.